పోలీసు వ్యవస్థ ఎంపీతో కొల్లుడై వీళ్ళందరూ కలిసి వన్ సైడ్గా చేయాలి, ఏదో రకంగా గెలవాలి, ఇక్కడ దౌర్జన్యం చేసి గెలవాలనే ఆలోచనతో ఈ 2 రోజుల నుంచి కూడా జరిగిన సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. నేను ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను, ఏది ఏమైనా మనం గెలవబోతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మనం బ్రహ్మాండంగా గెలవబోతూ ఉన్నాం. ఎవరు సమన్వయం కోల్పోవద్దు, అల్లర్లు ఎవరు చేసే కార్యక్రమం చేయొద్దని దయచేసి కూడా నేను అందరినీ కోరుతూ ఉన్నాను. ఇప్పుడు నేను చేసిన తప్పు ఏందన్నానంటే, పార్టీలో ఒక నాయకుడు ఉండ, ఎంపీ ఉండ, ఎమ్మెల్యేలు ఉండ, నేను పార్టీ కోసమే లాయల్గా ఉంటాను. పార్టీ కోసమే ఎవరైనా చిన్న చిన్న గ్యాప్ వచ్చినా కూడా నేను సర్దుబాటు చేసే కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు నాకు వచ్చింది నేను నమ్మిన కాబట్టే, నేను లాయల్గా ఉన్నాను కాబట్టే, ఎంపీతో బాగున్నాను కాబట్టే నాకు ఈ శాస్తి జరిగింది. కావాలని ప్రీ ప్లాన్డ్గా చేశారు అంటే అది రాజకీయంలో ఇలాంటివి కూడా ఇంతవరకు చేస్తారా, బయట నుంచి చేస్తారు కానీ ఇంత దగ్గరగా చేస్తారనేది మొదటిసారి నేను తెలుసుకున్నాను. నాకు అర్థమైంది. ఇక్కడ మేము ప్రేరేపించి మేము చేసింది కాదు. ఆ గ్రామాల్లో మీరు పోయి అడిగినా కూడా, ఏదైతే నేను చెప్పిన 4 గ్రామాలు, గొడవలు జరిగిన 4 గ్రామాల్లో మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ పోయి అక్కడ ఉన్న ఎస్సీలను అడగండి, ఎస్టీలను అడగండి, బీసీలని, మైనారిటీలని ఏం జరిగింది అడిగితే వాళ్ళు వాస్తవం చెబుతారు. ఇవన్నీ కప్పిపుచ్చి కొంత మీడియాలో దుష్ప్రచారం చేసి మళ్ళీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కేసులు కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయినాం, మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాం. టోటల్ ఎపిసోడ్ మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరి పాత్ర ఉంది, ఎవరెవరు పోతుబలంతో జరిగింది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించేసి ఎవరైతే దీనికి బాధ్యులు అవుతారో వాళ్ళందరి మీద చట్టపర చర్యలు తీసుకోవడానికి స్పెషల్ ఎంక్వైరీ చేయమని కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా కలిసి కూడా చెప్పే కార్యక్రమం చేస్తారు.